మంత్రి ప్రోద్బలం అర్జెంట్ చెప్పారు ఎడ్యుకేషన్ మంత్రి మంత్రి అతి ఉత్సాహం ఫోన్ లో ఇష్టం వచ్చిన భయపడతాడు మినిస్టర్ భార్య ఇస్తుంది, మినిస్టర్ ఇస్తాడు, మినిస్టర్ తమ్ముడు ఇస్తాడు, ఎవరికి కంటే వాళ్ళు వాకింగ్ ఇస్తున్నారు. వాళ్ళని రాత్రిపోయి ఆడ కొట్లాడి ఆడగొట్టి వచ్చింది మన 15 వాళ్ళ భయపడించి వచ్చింది. ఎవరన్నా లోకల్ ప్రజలు అందరూ పోయి అడుగుతుంటారు, వాళ్ళు ఇష్టం ఎవరికన్నా వేసుకుంటారు. కానీ ఎక్కడ చేస్తారు ఫెల్లో అన్నారు మంచిగా యాక్టివ్ ఉన్నాడు వీళ్ళన్న. అవునమ్మా ఓ 70 ఏళ్ళ ముసలోడా 40 అవసరం ఏమొచ్చిందో, అంత పెద్ద చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో. చంపినట్లే ఇది, చంపినట్లే ఇది. ఎన్నికల సత్యమ్మ వినండి. నేను అనగా ఎరుకలి సత్యమ్మ భర్త ఎరుకలి మహాదేవప్ప, వయస్సు 40 సంవత్సరములు, కులము ఎరుకలే, వృత్తి దాని తర్వాత చందాపూర్ గ్రామము, నక్తలు తమరికి రాసి ఇచ్చినది ఏమనగా, నీవు రాసినట్లమ్మా, నా భర్త ఎరుకలి మహాదేవప్ప, లేట్ ఊసనప్ప, వయసు 44 సంవత్సరాలు, కులము ఎరుకల, వృత్తి ఆటో డ్రైవరు, చందాపూరు మక్తలు. అయితే నా భర్త మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 6వ వార్డు నుండి బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే నా భర్త ఎరుకలి ఎలక్షన్ ప్రచారం అంతా ముగించుకొని ఇంటి దగ్గరే ఉండగా 10/10/2026 నాడు తెల్లవారుజామున ఉదయం సుమారు 5 గంటలకు లేచి మా వార్డు లోని ఓటర్లు నా భర్తకు ఓటు వేయరు అని భయపడి, నా భర్త ఓడిపోతానని భయపడి క్షణికావేశంలో మా ఇంటి లోపలికి రూమ్ లోకి వెళ్ళి చీరతో ఫ్యాన్ బిగించే ఇనుప రాళ్లకు రాడుకు ఉరి
వేసుకొని ఉండగా నేను మా అత్త ఎరుకలి అనంతమ్మ చూసి వెంటనే నా భర్తను కిందికి దింపి చూడగా నా భర్త అప్పటికి మరణించినాడు. నా భర్త ఎరుకలి మాదేవప్ప మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతో ఊరేసుకుంటాను. ఇవన్నీ తప్పుడు ప్రచారం సార్ అవి సార్ ఇవి ఇవి తప్పుడు ప్రచారం సార్ ఇవి తప్పుడు రాసిరా ఇవన్నీ మొత్తం తప్పుడు రాసినది తప్పుడు రాసిరాలు మీడియా వాళ్ళు కూడా వాస్తవమే తప్పుడు ప్రచారం అది క్యాండిడేట్ అది ఇంతకు ముందే ఆల్రెడీ ప్రస్తావించారు. అది ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇది. గెలిచే క్యాండిడేట్ మీద అట్లా తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు మొత్తానికి ఈ కేసు తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వాటర్ బాటిల్ చెప్పి